ఎందుకంటే అంటే దేవుడు మానవులను తయారు చేశాడు తన స్వరూపము. అయితే మానవుడు ఆజ్ఞాతిక్రమము చేశాడు. ఆజ్ఞాతిక్రమము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపములో మానవుడు పడిపోయాడు. ఎక్కడ? ఏదేను తోటలో ప్రారంభమైనటువంటి వైరం. ఆదాముకు దేవునికి ఏదేనులో ఏమి వచ్చిందండి అంటే వైరము వచ్చింది. సమాధానాన్ని ఆదాము కోల్పోయాడు. కారణం ఏంటి అంటే పాపము చేశాడు, ఆజ్ఞాతిక్రమము చేశాడు. కనుక మానవుడు దేవునికి దూరస్తుడయ్యాడు. అక్కడ నుండి ఆయన అనేక మంది ప్రవక్తలను పంపించాడు మానవులను రక్షించాలని. మానవులు విచ్చలవిడిగా, మనం న్యాయాధిపతుల గ్రంథాలు చదివితే మానవులు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉండేవారు. ఆయన రక్షకులను పంపించాడు, వారి వలన రక్షణ కలుగలేదు. ఆయన ప్రవక్తలను పంపించాడు, వారి వలన రక్షణ కలుగలేదు. చివరికి ఆయనే భూలోకాన్ని చూశాడు. ఏం చూశాడు అని అంటే సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను. మానవులమైన మనకు అన్ని ఉన్నాయి కానీ శారీర సంబంధమైనవన్నీ ఉన్నాయి. బంగారాల ఉన్నాయి, వస్త్రాల ఉన్నాయి, ఇల్లుల ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రక్షణ అనేది లేదు. రక్షణ అనేది బాహ్య సంబంధమైనది కాదు. మానవునికి బాహ్య సంబంధమైనవన్నీ ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైనది ఏంటండి అంటే రక్షణ. ఈ భూలోకములో మానవుడు కొంతకాలమే బ్రతుకుతాడు కదా. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడాయి, మిక్కిలి బాధలు. అంటే మానవుడు ఎంతకాలం బ్రతుకుతాడు? కొద్ది కాలమే. మరి చనిపోయిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్ళాలి? అగ్ని ఆరదు, పురుగనగా ఆత్మ, అది చావదు. మరి ఎక్కడికి వెళ్తుంది? రక్షింపబడితే ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో ఉంటాం. రక్షింపబడకపోతే నరకములో ఉంటాం. అక్కడ అగ్ని గంధకాలతో మండు గుండములో ఉంటాం. కనుక ఈ భయంకరమైనటువంటి పరిస్థితి మానవునికి ఏర్పడతాదేమోనని ఆయన యెషయా గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనములో సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. క్రిస్మస్ అనగా దేవుడు మనకు రక్షకుని అనుగ్రహించాడు. చదువుకున్నాం కదా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టాడు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడి అవసరం ఉందా? ఉంది. దేని నుండి రక్షణ అనంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. పాపముల నుండి రక్షించే రక్షకుడు, సంరక్షకుడు. ఈ సంరక్షకుడు వచ్చాడు. అందుకే వచ్చి నశించిన దానిని వెదికి, అంశం అదే రక్షణ. సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, ఆయనను రక్షకుడిగా పంపెను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు. మరణ రక్షకుడు ఎందుకండి అని అంటే మానవుడు చేసిన పాపములను ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు. ఇప్పుడు రక్షకుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? లూకా 19:10లో నశించిన దానిని
వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అంటే కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యాలతో నిండిన వారము, మంచి అనేది కొంచెమైనను లేకుండా లోకంలో తిరుగుతున్న వాళ్ళు. అలాంటి మనలను రక్షించడానికి రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుని గురించిన సువార్త మనం విన్నాము కనుక సువార్త ద్వారా మనము పట్టబడ్డాం. సువార్త ద్వారా మనకు రక్షణ కలిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఏమయ్యాము అంటే రక్షింపబడిన వారమయ్యాం. ఆయన ప్రజగా చేయబడ్డాం. ఆయన ప్రజగా చేయబట్టమే కాకుండా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. కారణం ఏంటండి అంటే రక్షించే రక్షకుడు వచ్చాడు. రక్షించే రక్షకుడు వచ్చాడు. నిజముగా ఈయన లోక రక్షకుడు అన్నారు. ఏ ఊరి వారు? నాకు ఎందుకండి కదా, ఏ ఊరు వారు అందరికీ తెలిసిన మాటే. ఆ సమరయ స్త్రీ ఉంటుంది కదండి కదా, ఆ ఊరి వారు ఏమన్నారు? నిజముగా ఈయన లోక రక్షకుడు అన్నారు. కాబట్టి ఆయన రక్షణ కార్యం చేశాడు. ఎక్కడ? సిలువలో. ఎందుకనంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఫిబ్రవరి 10:22 మనం చదువుతాం. రక్షణ అనేది ఎప్పుడు అంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. పాపము మనలో ఉంటే మనకి రక్షణ లేదని అర్థం. పాప క్షమాపణ కావాలి అంటే రక్తము చిందించాలి. ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని చిందించాడు. అందుకే ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును, రక్షణ కార్యం చేశాడు. అందుకే ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. కనుక మనము క్రిస్మస్ అనే ఆరాధన ఎందుకు చేయాలండి అంటే, దేవా నీవు నన్ను లోకములో నుండి ప్రత్యేకించావు, నీవు నన్ను పాపములో నుండి రక్షించావు, రక్షకునిగా నా కోసం ఈ లోకానికి వచ్చావు, నన్ను రక్షించావు, నరకాన్ని నుండి ఆ భయంకరమైన అగ్ని గంధకాల నుండి నన్ను తప్పించావు కనుక నీకు వందనాలు అని చెప్పి ఆయన ఎదుట సాగిలపడే వాళ్ళముగా మనము ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. ఆయన రక్షకునిగా వచ్చాడు, రక్షణ కార్యము చేశాడు. ఈ విషయాలన్నీ తెలుసు. అయితే ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా కదా, ఆ పాస్టర్ గారిని కదా చెప్పేస్తారులేండి, వారికి అంతా తెలుసు అనుకుంటున్నారేమో. అంతా తెలుసు చెప్పుతున్నాం, మరి వింటున్నారు కదా, మీకు తెలుసు. మరి వింటున్నటువంటి మనము రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. రక్షణను నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటాం? అరే మైనే బోలాతా లేకిన్ ఉస్నే నహీ సునా అంటాం కదా, అంటామా? ఎవరన్నా ఏదైనా ఇబ్బందులు పడిపోతే అరే మైనే పహలే హీ బోలాతా లేకిన్ ఉన్హోనే సునా నహీ థా. ఆయన పహలే హీ బోల్ రహే. చెప్తున్నాడా లేదా? మరి మనం వింటున్నామా లేదా? కాబట్టి వింటే రక్షణ ఉంది, వినకపోతే అగ్ని గంధకాలతో మళ్ళు గుండం ఉంది కనుక ప్రియులారా, ఈ క్రిస్మస్ దినాన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు మనలను ప్రేమించాడు. ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా పంపించాడు. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయననే మనం రోజుగా ముందు పెట్టుకొని మన జీవిత యాత్ర కొనసాగిస్తూ ఈ యొక్క ఇలాంటి పండుగల ద్వారా దేవుని ఎంకనో మహిమపరుస్తూ ఆయన కృపలో ముందుకు సాగాలని కోర్చి మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.